హెల్పింగ్ వర్బ్తో సెంటెన్సెస్ ఎట్లా రాస్తాం? హెల్పింగ్ వర్బ్తో సెంటెన్సెస్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూజెస్ ఆఫ్ కెన్ అండ్ కుడ్. కెన్తో సెంటెన్సెస్ ఎలా రాస్తాము, అసలు కెన్ ఎప్పుడు వాడతాము, కెన్ ఎందుకు వాడతాము, తర్వాత కుడ్ ఎప్పుడు వాడతాం, దాని మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం అనమాట. అర్థమవుతుందా? కెన్కి కుడ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ కెన్ చూద్దాం. కెన్, ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీని చెప్పడానికి కెన్ వాడతాం అనమాట. సార్ ఎబిలిటీ అంటే ఏమి అంటే కనుక, ఎబిలిటీ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చేసే సామర్థ్యం ఉంది అనుకోండి, అంటే కెపాసిటీ ఉంది అనుకోండి, ఆ కెపాసిటీ గురించి చెప్పడానికి కెన్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతారు. అర్థమవుతుందా? దాన్ని బేస్ చేసుకుని సెంటెన్స్ రాస్తారు అనమాట. ఎట్లా రాస్తారు సార్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చూడండి ఒకసారి, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. అర్థమవుతుందా? నా ఎబిలిటీని చెప్తాను. అది ఏమని చెప్తాను? నా ఎబిలిటీ, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, అది నా ఎబిలిటీ అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎబిలిటీ, మీకు కూడా కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి అనమాట. సో ఆ ఎబిలిటీస్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ వాక్ డైలీ, లేదా హీ కెన్ వాక్ ఎంటైర్ డే. డే మొత్తం నడవగలరు. హీ కెన్ వాక్, డే మొత్తం నడవగలరు ఆయన. ఆయనకు కెపాసిటీ ఇది, ఆయన ఎబిలిటీ అనమాట. ఆయనకి ఎబిలిటీని చెప్పడానికి ఏం వాడతాం మనము? కెన్ వాడతాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్, షీ కెన్ సింగ్ సాంగ్స్ హోల్ నైట్. నైట్ మొత్తం ఏం చేయగలదామా? పాటలు పాడగలదు. అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ కెన్ తర్వాత కుడ్ ఉందన్నమాట. సార్ కుడ్ అంటే ఏమి అంటే కనుక, కుడ్ ఈస్ పాస్ట్ ఫామ్ టు కెన్. కెన్ యొక్క పాస్ట్ ఫామే కుడ్. కెన్ కు పాస్ట్ ఫామే కుడ్. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ అనేది V1 అయితే కుడ్ అనేది V2 అవుతుంది, V3 అవుతుంది. అర్థమవుతుందా? అంటే పాస్ట్ ఫామ్ అనమాట. అర్థమవుతుందా? చూడండి ఒకసారి దీన్ని మనం ఎలా వాడతామంటే కనుక, ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దీని తెలుగు అర్థం ఏమొస్తుందంటే కనుక, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను అనే అర్థం వస్తుంది. అర్థమవుతుందా? అదే ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అయితే నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోటి రాస్తాను నేను ఎగ్జాంపుల్, ఐ కెన్ రైట్ ఇంగ్లీష్. అర్థమేమి? ఐ కెన్ రైట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాయగలను. ఐ కుడ్ రైట్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాయగలిగాను. అర్థమవుతుందా? ఐ కెన్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఐ కెన్ అంటున్నా, ఐ కెన్ ఈట్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తినగలను. ఐ కుడ్ ఈట్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తినగలిగాను. పాస్ట్ ఫామ్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఐ కెన్ డ్రింక్ వాటర్, నేను నీళ్లు తాగగలను. ఐ కుడ్ డ్రింక్ వాటర్, నేను నీళ్లు తాగగలిగాను. అర్థమవుతుందా? డిఫరెన్స్ నోటీస్ చేసుకోవాలా కెన్ కి కుడ్ కి. అర్థమవుతుందా? కుడ్ అనేది పాస్ట్ ఫాము, కెన్ అనేది సింపుల్ ఫాము. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ డూ దిస్, నేను దీన్ని చేయగలను. ఐ కుడ్ డూ దిస్, నేను చేయగలిగాను. ఐ కెన్ డూ దిస్, చేయగలను. ఐ కెన్ లిఫ్ట్ దిస్, నేను దీన్ని ఎత్తగలను. ఐ కుడ్ లిఫ్ట్ దిస్, దీన్ని ఎత్తగలిగాను. అర్థమవుతుందా? దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమి అంటే కనుక, కుడ్ తర్వాత కానీ కెన్ తర్వాత కానీ వర్బ్ ఫామ్ ఏం వాడాలి అంటే కనుక V1 వర్బ్ ఫామే వాడాలి. అర్థమవుతుందా? మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు వచ్చినా సరే వాటి తర్వాత ఖచ్చితంగా వర్బ్ ఫామ్ అనేది V1 ఫామ్లోనే ఉండాలి, అంటే ప్రజెంట్ ఫామ్లోనే ఉండాలి. అర్థమైందా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? చూడండి ఒకసారి, ఇప్పుడు ఐ కెన్ అన్న, కెన్ తర్వాత వర్బ్ ఫామ్ ఏ దాంట్లో ఉంది? స్పీక్, V1 ఫామ్లో ఉంది. దాని తర్వాత కుడ్ తర్వాత ఏ ఫామ్లో ఉంది? V1 ఫామ్లోనే ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మోడల్ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత కంపల్సరీగా మనం ఏం రాయాలి అంటే కనుక V1 ఫామ్ మాత్రమే రాయాలి. అర్థమైందా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వద్దాం మరి. రైట్.